హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ సింబల్ కూడా వచ్చేసి దానిపైన టచ్ చేస్తే కన్నా చాలన్నమాట. మన వీడియో మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో ఉచితంగా చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే మరొక గుడ్ న్యూస్ అయితే కన్నా తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు తెలుసుకున్నాము. వీడియో చూసేటప్పుడు వీడియో చివరి వరకు చూస్తేనే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. మీరు సగంలో చూసి సగంలో ఆపేసినట్టయితే కానీ మీకేం అర్థం కాదనమాట. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. షేర్ అయిన బటన్ వస్తుంది, దానిపైన టచ్ చేస్తే కానీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఈ 3 యాప్ల ద్వారా అయితే కానీ వాళ్ళకైతే కానీ షేర్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి మన ఛానల్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్నమాట. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ నాకు చాలా విలువైందనమాట. మీరు లైక్ చేస్తేనే మరొక కొంతమందికి అయితే కానీ ఈ వీడియో వెళ్తుందనమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా ఎప్పుడు మీ ఖాతాలలోకి 3వ విడత డబ్బులు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రైతులకు ఇప్పటి వరకు చూసుకుంటే అన్నదాత సుఖీభవ డబ్బులు 2 విడతల మాత్రానికి మీ ఖాతాల్లోకి అమలు చేసినాడనమాట. ఇప్పుడు 3వ విడత కూడా చూసుకున్నట్టయితే కన్నా మీ ఖాతాల్లోకి అతి తొందరలో అమలు చేయబోతున్నాడు. వెంటనే ఎవరైనా కానీ కొత్తగా అన్నదాత సుఖీభవకి అప్లై చేసుకున్న వాళ్ళు ఇంతవరకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కానీ మీకైతే కానీ రాకుండా ఉన్న వాళ్ళకి మాత్రానికి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలన్నమాట. మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ రేషన్ కార్డు, మీ బ్యాంక్ అకౌంటు ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళి కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత వచ్చేసి ఈకేవైసీ ఉందా లేదా ఎంపీసీ లింక్ ఉందా లేదా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కన్నా మీరైతే కన్నా అప్లై చేసుకున్నప్పుడు ఇస్తారో రైతు భరోసా కేంద్రంలో అదే బ్రాంచ్కి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ ఉందా, మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. మీ ఎంపీసీ లింక్ ఉంటేనే అందరికన్నా ఫాస్ట్గా మీ ఖాతాల్లోకి వెంటనే అమలు చేస్తారనమాట. అతి తొందరగా డబ్బులు పడతాయన్నమాట మీ ఖాతాలలో. అందుకు ఎంపీసీ లింక్ ఖచ్చితంగా ఉండాలి. ఈకేవైసీని వెంటనే చేసుకోవాలన్నమాట. ఈ 2 మిస్ కాకుండా ఈకేవైసీ ఎంపీసీ లింక్ చేసుకోవాలి. ఎవరైతే కానీ పాత వాళ్ళు కూడా ఇంతకుముందు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కానీ వచ్చాయో వాళ్ళు కొని ఒకసారి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఈకేవైసీ ఎంపీసీ లింకు మళ్ళీ ఒకసారి రైతు భరోసా కేంద్రంలో మీ ఇచ్చిన దరఖాస్తులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా సరి చూసుకొని మళ్ళీ ఎంపీసీ లింకు ఈకేవైసీ ఈ 2 చేసుకుంటేనే ఈ 3వ విడత డబ్బులు మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మనము అన్నదాత సుఖీభవకి సపరేట్గా అప్లై చేసుకోవాలి. పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎవరైతే కనుక ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మళ్ళీ ఈ అన్నదాత సుఖీభవ డబ్బులతో పాటు పిఎం కిసాన్ డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది అనమాట. వీళ్ళు కూడా అంతే అన్నదాత సుఖీభవ డబ్బులకి సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కానీ సపరేట్గా కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కూడా కావచ్చు, ఇంతకుముందు పిఎం కిసాన్ డబ్బులు వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు, సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలన్నమాట. అన్నదాత సుఖీభవకి సపరేటు, పిఎం కిసాన్ డబ్బులకి సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలి. పిఎం కిసాన్ డబ్బులు కొని మీరు ఎంపీసీ లింకు ఈకేవీసీ మీరు మీ ఆధార్ కార్డు ఎత్తుకొని మీ ఊర్లో మీ సేవా సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కంపల్సరీ ఈకేవైసీ చేసుకోవాలి. అదే నెక్స్ట్ వచ్చేసి ముందే మీరు అప్లై దీనికి బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసి ఉంటారో మీ బ్యాంక్ అకౌంటు మీకు ఇంతకు ముందంతా డబ్బులు పడినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి ఎంపీసీ లింక్ ఉందా లేదా మళ్ళీ కొత్తగా చేసుకోండి అనమాట. పిఎం కిసాన్కి అన్నదాత సుఖీభవకి ఎంపీసీ లింక్ ఈకేవైసీ అన్ని దరఖాస్తులన్నీ రెడీగా పెట్టుకున్నట్టు ఉంటే కనుక ఎంతో సమయం అనుకుని లేదనమాట. అతి తొందరలో మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చేసి 6,000 రూపాయలు పడుతుంది. పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి
2,000 రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది. కాబట్టి ఈ 2 పథకాలు డబ్బులు ఒకేసారి అనేది రైతుల ఖాతాల్లోకి అమలు కాబోతున్నాయి అన్నమాట. ఎప్పుడో అది ఇప్పుడు తెలుసుకున్నాం మనము. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సంక్రాంతి కానుగ్గా అనేది ఈ రైతుల ఖాతాల్లోకి ఒకేసారి అనేది 2 పథకాలు అనేది మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు అనమాట. సంక్రాంతి కానుగ్గా అనేది ఇవ్వబోతున్నాడు అనమాట రైతులకి. పీఎం కిసాన్ డబ్బులు, అన్నదాత సుఖీభవ డబ్బులు, ఈసారి ఈ విడత 3వ విడత అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా సంక్రాంతి కానుగ్గా అనేది మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు. 6,000 రూపాయలు అన్నమాట. పీఎం కిసాన్ డబ్బులు కొని 2,000 రూపాయలు అయితే కన్నా ఈ మొత్తం కలిపి చూసుకుంటే 8,000 రూపాయలు అయితే కన్నా ఇది సంక్రాంతి కానుగ్గా అనేది మీ ఖాతాల్లోకి 8,000 రూపాయలు అయితే కన్నా అమలు చేస్తారు ఒకేసారి అన్నమాట. ఏం చెప్పాలి ఇంకా మర్చిపోతున్నా. అతి తొందరలో అనేది సంక్రాంతి కానుగ్గా అనేది మీ ఖాతాలో రైతుల ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు. కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని దరఖాస్తులన్నీ మీరు రెడీ చేసుకొని కావాల్సిన దరఖాస్తులన్నీ రెడీగా చేసి పెట్టుకొని అమలు చేసుకోండి. మీరు అప్లై అనేది చేసుకొని పెట్టుకొని అయితే కన్నా వెంటనే అనేది మీ ఖాతాల్లోకి అమలు చేస్తారనమాట. సంక్రాంతి కానుగ్గా అనేది కొత్త సంవత్సరము సంక్రాంతి కానుగ్గా అనేది మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అని లైక్ చేయండి.